పబ్లిక్ ఇప్పుడు మా రాము తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తాడో అరుచుకుందాం పాండ్రోలా తాత ఏందయ్యాలి సంగతి అల్లా అరే వెనకటేసి ఏడున్నావురా నాకు ఒక పని చేసి పెట్టరా అదరా పుణ్యం ఉంటుంది ఇప్పుడు నువ్వు అంగట్ల పొండి తిరుక్కుంటా బర్రెలను గొర్రెలను కొనుడు అమ్ముడు బోకర్ పని చేస్తుంటావు కదా అట్లనే ఏదన్నా అంగట్లకు ఈ గాడిదలు గిట్లా అమ్మేదందుకు వచ్చేది ఉంటే నాకు ఒక గాడిదని కొనిపియ్యరాదు పుణ్యం ఉంటాయిరా ఓ రూపాయి ఎక్కువైనా మంచిదే అన్ని అంగాళ్ళు అయిపోయినాయి ఇక గాడిదని కొనుక్కొని గాడిద పాలు దుకాణం పెడతావా అనయ్యా ఓ పోషయ్యా గాడిద పాలు అమ్ముకునేటందుకు అని నీకు చెప్పినారా అలకదక్కువడా ఏ పనికైతే నీకెందుకురా నీ కమిషన్ నీకు భారత నాకు అయితే గాడిదనైతే కొనిపియ్యరాదు అన్ని ఈకలు తోకరని మాట్లాడుతుంటావు నీ అలక ఇగో 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 ఇంకో మిత్రుడే గాడిద అంటే మరి బక్క చిక్కినట్టు ఎట్లనో ఈరం దక్కు ఉండద్దు గుంటకొక్క లెక్క నీ లెక్క బలిసి ఉండాలి మంచిగా సరేనా ఇగో ఇక అరే ఇంకో మిత్రుడా రేపు మంగళవారం మైలారం అంగడి ఉంటాయి కారా ఆడికి అత్తే అడిగి చూడు ఒకసారి తెలుసుకొని చెప్పు నాకు అయినా నీకు గాడిదతోని ఏం పని ముసలోడా అది చెప్పు ముందుగాల ఇంట్లో పనికి మాలిన గాడిదలు ఎన్నున్నా ఏం లాభం అందుకే అక్కడికి వచ్చే ఒక గాడిదని కొందామని వానికి ఫోన్ చేసి చెప్తాను ఏం చేయాలి అరే ఏడికన్నా పోదామంటే మస్తు తిప్పలు అవుతుంది మొన్నటికి మొన్న మా అత్తగారు ఊరు చేపల బండకు 20 కిలోమీటర్లు ఈడ్చుకుంటా నా ముసలిది నేను నడుచుకుంటా పోయినాం ఏం చేయాలి అబ్బో ఆ తిప్పల మామూలుగా కాదే అంటే గాడిదని కొనుక్కొని ఆ గాడిద మీద కూర్చొని ఇద్దరాక ఊరికి పోతారా ఆయన గంటగానం తిన్నది అరుగుతలేదా మీ ఇద్దరికి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిన అవసరం ఏమున్నదే చెప్పు ముసలిదానికి ఫ్రీ బస్సు ఉండే ఇద్దరాక ఆర్టీసీ బస్సులో పోయేటందుకు ఏమైంది చెప్పు ఓ ఆర్టీసీ బస్సులు చల్లగుండా తల్లి ఆ బస్సులలో ఏం పోవుడే అవ్వా అంగట్ల గొడ్డని కదా గుక్కినట్టు 2 బస్సుల జనాలను ఒకటే బస్సులో ఒకటే కుక్కుడు కుక్క వచ్చింది ఇక ఆ జనాలు ఒత్తుకొని ఓ అది గోసపడి సావబట్టింది ఎవరికని చెప్పుకుంటారు చెప్పు ఇక నా సొంటి ముసలోళ్ళు బస్సులలో సీట్లు దొరకక ఎక్కిన కాడి నుంచి మోలుకొని దిగేదాకా నిలబడి ఊగులాడుకుంటా పోతే నా ముసలిదానికి ఆ పిరి బస్సు ఏమో కానీ నా దవాఖాన ఖర్చులకే రూపాయలు బట్టే ఎవరికని చెప్పుకుంటాం ఆ బాధ అవును ఇదైతే నిజమేనే తాత సర్కారు ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి సంది కొన్ని దిక్కుల బస్సు ట్రిప్పులను తగ్గించటాలకు 2 ట్రిప్పులలో ఎక్కాల్సిన జనాలు ఒకటే ట్రిప్పులు ఎక్కుతున్నారట ఏం చేస్తారు చెప్పు మరి ఇక జనాలు గట్ల ఎక్కినాక బస్సులలో మొసం మారుతుందా ఓ కూటర్ అన్న కొనుక్కుందామంటే ఆ కూటర్కు తక్కువనే 60-70 వేల రూపాయలట గణిగణం రూపాయలు నా దగ్గర ఎక్కడి అందుకే ఓ గాడిదని కొనుక్కున్నాను అనుకో దాన్ని ఇంత మంచిగా మేపుకొని ఓ మోపెడంత గజ్జేసి వాళ్ళకి నన్ను నీళ్ళు పెట్టింది అనుకో దాని సంధానం అది పడి ఉంటుంది అక్క ఎటన్నా ఊరికి పోదామంటే నా ముసలిది నేను ఇద్దరం దాని మీద కూర్చొని పగ్గం విడిచి అన్నాం అనుకో ఒక్కటే ఉరుకుడు ఉరుకుతుంది నువ్వన్నట్టు ఇవాళ రేపట్ల సర్కారు బస్సులలో ప్రయాణం అంటేనే దర్శకుంటున్నారే జనాలు కానీ ఉండి లేని పేద బతుకులకు సర్కారు ఆర్టీసీ బస్సులే కాదే దిక్కు దివానం ఆ దిక్కు దివానం నమ్ముకొని పోతే ఉన్న బతుకులే లేకుంటే తట్టున్నాయి గాయ తల్లి అబ్బో ఇవాళ చేవెళ్ళ బస్సు ప్రమాదాన్ని తలుచుకుంటేనైతే ఒంట్లో వణుకు పుడుతుంది పాపం ముక్కు పచ్చలారని పసిపిల్లగాల కానించి జీవాలు బాగా ఏం చెప్పుకుంటాం చెప్పు ఇప్పటి వరకు అసలు 20 మంది దాకా జీవిడిసిర్రు అనే ముచ్చట తెలుస్తుంది కానీ అసలు ఆ బస్సులో ఎంతమంది ఎక్కిర్రు ఎంతమంది బతుకున్నారు ఎంతమంది జీవిడిసిర్రు అనేది అసలు ముచ్చట బయట పడితే తెలుస్తుంది అబ్బబ్బబ్బబ్బా ఇంట్లో నుంచి ఎంత సంబరంగా బయలుదేరిందో బిడ్డలు గమ్యాన్ని చేరాలని ఎన్ని ఆశలతోటి బయలుదేరిందో బిడ్డలు ఎటు చేరకుండా నడవాంతరాన్ని ఆగమైపోతురా బిడ్డలాలా ఇప్పుడు ఆ ప్రాణాలను తిరిగి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు అసలు ఆ ప్రమాదానికి కారకులు ఎవరు చెప్పు పాపం ఈ బస్సు ప్రమాదంలా జీవించిన వాళ్ళల్లా కొంతమంది ఒక్కో కుటుంబ పల్లె ఉన్నారటనే తాత ఇంకా ముక్కు పచ్చలారని ఓ పసిబిడ్డ తల్లిని చూస్తనైతే ప్రాణాలు అవిసిపోతున్నాయి వద్దు తల్లు వద్దు అసలు ఈ సర్కారు వచ్చిన కానుంచి ఓ తువ్వలను బాగు చేస్తలేదా సర్కారు బస్సులన్నా చక్కగా ఎత్తలేదా ఏంది జనాలకి గోసలు చెప్పు అందుకే అసలుకే వద్దు ఈ సర్కారు బస్సులలో పోయే బదులు ఓ గాడిదని కొనుక్కున్నాను అనుకో ఇక నా ముసలిది నేను మంచిగా పురుసగా గాడి మీద కూర్చొని తోక వచ్చిందంటే లగో అంటే ఒక్కటే లగా చురుకుడు ఉరుకుతుంది ఎరికేనా దానికి ఓ పెట్రోల్ పోసుడు ఉండేది ఓ డీజిల్ పోసుడు ఉండేది మోపు గాచి బకెట్ నీళ్ళు అంతే ఇక రంది ఉండదు రౌస్ ఉండేది అరే నీయవ్వా ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే అన్ని దిక్కులు అట్లనే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావే
జరుగుతుందని నేను అంటలేను, జరగాలని కూడా నేను అసలుకే కోరుకుంటలేనే. అల్కా దక్కువతాన అసలు సర్కారు ఆర్టీసీ ఫ్రీ బస్సులు పెట్టిన కానుంచి ఏం జరుగుతాయో నువ్వు చూస్తలేవా? రోజు చికలు పట్టుకొని తన్నుకునే ఆడోళ్ళు, వాళ్ళు గుడ్డలేసిన సీట్లల్లా మర్చిపోయి కూర్చుంటే జుట్టంతా ఊసిపోయేటట్టు తన్నులు తింటున్న మా మొగోళ్ళు. ఇదే కదా ఆడోళ్లకు సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకంలో రోజు జరుగుతున్న చిత్ర విచిత్రాలు. అందుకే వద్దు తల్లి మాకు ఆపిర్రి బస్సులు. సరే గాడిదనే కొనుక్కొని ఊరేగు, ఎవలొద్దంటాను ముసలోడా. నువ్వు నీ ముసలిది ఎక్కనంత మాత్రాన ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే జనాలు కర్వా? మేము బస్సులు ఎక్కనంత మాత్రాన జనాలు ఎందుకు బస్సులు ఎక్కరా? ఎవరి అవసరానికి వాళ్ళు బస్సులు ఎక్కుతారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, మా ఇష్టం మాది. అయినా సర్కారు ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి ఆ బస్సులలో ప్రయాణం కంటే అది వరకు పైసలు పెట్టి ప్రయాణం చేసిన బస్సుల ప్రయాణమే మస్తు సుఖంగా ఉండే. జనాలని అడిగి తెలుసుకోరాదు ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి బస్సులలో ప్రయాణం ఎంత సుఖంగా ఉన్నది అనేది. అయినా సర్కారు అయినా ఆడలకు ఫ్రీ బస్సు ఇస్తాను అని చెప్పి పెట్టి చేతులు దొరుకుకున్నాడు కాదు. ఎన్ని బస్సులు పెట్టినాం ఆ బస్సులలో ఎక్కే జనాలకు తిప్పలేంది, మంచేంది, చెడేంది అనేది కూడా అరుచుకోవాలి. సర్కారు చేసే పని సర్కారు చేస్తుంది కానీ నువ్వు ఇలా తీసుకొస్తానన్న వార్తేదే. ఆ వార్తలేదు, వంకాయ కూరలేదు కానీ ఆగు. చెప్పురా గాడి, అరే చెప్పురా వారి గాడి దొరికిందా? నీ లెక్క ఊర బలిసిన్నదా లేకుంటే ఎండుకపోయి నా లెక్క బక్కగా ఉన్నదిరా? మంచి గట్టి దిట్టంగా ఉండాలి గాడిది మళ్ళా. సరే సరే ఎంత అంటాడు? మంచి మంచి రేటు అబ్బ కొడుకు గంత రేటు ఆరా? అది అక్క మంచిగా 10 లీటర్ల పాలిచ్చే బర్రెలకే గంత రేటు కాదురా రేటు, గాడిదలకు గంత రేటు ఉండు ఎదురు అక్క మంచుకున్నాయి. సరే సరే ఏది ఏ ఊరు అంటివి? వేరేకుంటే కారుగాని దగ్గర ఉన్నది అట్నా? సరే సరే రేపు పొద్దుగాల పోయి తీసుకొచ్చుకుందాం మరి. రూపాయి అది నీ కమిషన్ నీకైతే నీ కమిషన్ ఎడిగిపోతుంది కానీ ఈ అక్క ఈ గాడిదల వ్యాపారం చేస్తే మంచుకుంటున్నాయి కారా? సరే సరే అత్తది. మా ముసలోడే కాదు ఇప్పుడు చాలా మందికి సుతం గిట్లనే అనిపిస్తుండొచ్చు. గాడిదలు గుర్రాలు కొనుక్కొని తిరుగుతామని అనుకోవచ్చు కానీ ఒకవేళ అట్లా చేసినా జంతు ప్రేమికులు మాత్రం మూగ జీవులను హింసిస్తున్నారని లొల్లులు చేస్తారు కావచ్చు. మరిగా ఇప్పటికైనా సర్కారు పెద్దలు ఆలోచన చేసి చక్కదనాల రోడ్లు వర్చి బస్సులు బగ్గా పెంచుతారో లేకుంటే జనాలు ఎట్లనో వాళ్ళకు వీలనట్టు పోతారని సపోర్ట్ చేయకనే ఉంటారో చూడాలి మరిగా.